ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొలిటికల్ సర్కిల్స్ లో పార్టీ మార్పు పైన జరుగుతున్నటువంటి ఊహాగానాలకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎండ్ కార్డు వేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానంటూ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా కేవలం నిరాధారమైనవని, ఫేక్ న్యూస్ అని మల్లారెడ్డి కొట్టిపారేశారు. తాను పార్టీ మారుతున్నానటువంటి ప్రచారం పైన మరి నమ్మినటువంటి ఒక అభిమాని అయితే మరి తన యొక్క సొంత రక్తంతో లేఖ రాయడం అయితే తాను తీవ్ర ఆవేదనకు లోనయ్యానని కూడా పేర్కొనడం జరిగింది. త్వరలోనే లేఖ రాసినటువంటి వ్యక్తిని స్వయంగా కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చారు మల్లారెడ్డి. ఇక బీఆర్ఎస్ కార్యకర్త పేరుతో రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెడ్ పెన్తో రాసినటువంటి ఈ లేఖ పైన రక్తపు మరకలు కూడా ఉండటం అందరిని కూడా ఇక ఆకర్షించిందనే చెప్పాలి. లేఖలో మాజీ మంత్రి మల్లారెడ్డి పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం వల్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్నాయని కూడా పేర్కొన్నారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడిన లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీశారని లేఖలో ఆరోపించారు. ఆయన వైఖరి వల్ల పార్టీ క్యాడర్లో గందరగోళం నెలకొంటుందని కూడా పేర్కొన్నారు. రక్తపు మరకలతో ఉన్నటువంటి ఈ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉండగా మరి దీనిపైన రాజకీయ వర్గాల్లో అయితే చర్చ సాగుతోంది. అయితే ఈ లేఖను ఎవరు రాశారు అన్న కోణంలో అయితే మరి అందులోని ఆరోపణలపైన మల్లారెడ్డి ఎట్టకేలకైతే స్పందించి వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారిపోయింది. రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ఏ పార్టీలో మాట్లాడలేదు.